హతీరాంచి మఠం భూముల అమ్మకాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వేల కోట్లు విలువ చేసే ఆ భూముల విక్రయాలపై స్టేటస్ కో విధించింది. విచారణ పూర్తయ్యే వరకు వాటిని అమ్మడానికి వీల్లేదు అని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది. మఠం భూములను లీజుకు తీసుకున్న వారే కొనుగోలు చేసేలా ఏపీ ప్రభుత్వం వీలు కల్పించింది. భూముల అమ్మకాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మఠం నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. హథీరాంజీ మఠం భూముల అమ్మకం ఒక పెద్ద భూ కుంభకోణమని మఠం తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు కోర్టు దృష్టికి తెచ్చారు. కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరకు అమ్మారని దీన్ని నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్రమణల నుంచి మఠం భూములను కాపాడడం కష్టమన్న ఏపీ ప్రభుత్వ వాదనతో ధర్మాసనం విభేదించింది. ఢిల్లీ నుంచి తిరుపతి వరకు లక్షల కోట్ల విలువైన మఠం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం 1990లో ఇచ్చిన జీవో 751 ప్రకారం తిరుపతి సమీపంలోని పూదిపట్ల గ్రామ సర్వే నెంబర్ 51/1, 54/2లో ఉన్న 25.36 ఎకరాల హథీరాంజీ మఠం భూమిని బహిరంగ వేలంలో కాకుండా ప్రైవేటు నెగోషియేషన్స్ ద్వారా మునుస్వామి నాయుడు చెంగమ్మకు ఎకరం 20,000 చొప్పున విక్రయించారు. ఆ తర్వాత ఈ భూమిపై చాలా లావాదేవీలు జరిగాయి. మఠం భూములను నిషేధిత జాబితా 22A లో చేర్చడంతో కొంత భూమి కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్ జరగలేదు. ఈ క్రమంలో అతను హైకోర్టును ఆశ్రయించగా 1990లో జరిగిన భూముల అమ్మకాన్ని తప్పుపడుతూ అమ్మకాలను రద్దు చేసింది. కొనుగోలుదారులకు వడ్డీతో సహా డబ్బు వాపస్ చేసి వాటిని తిరిగి బహిరంగ వేలం వేయాలని తీర్పు ఇచ్చింది. కొనుగోలుదారులు హైకోర్టు ఫుల్ బెంచ్ ను ఆశ్రయించగా అమ్మకాలను సమర్థిస్తూ తీర్పు చెప్పింది. దీంతో మఠం అధికారులు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. తిరుపతిలోని హథీరాంజీ మఠం భూముల అమ్మకాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వేల కోట్లు విలువ చేసే ఆ భూముల విక్రయాలపై స్టేటస్ కో విధించింది. విచారణ పూర్తయ్యే వరకు వాటిని అమ్మడానికి వీల్లేదని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది. మఠం భూములను లీజుకు తీసుకున్న వారే కొనుగోలు చేసేలా ఏపీ ప్రభుత్వం వీలు కల్పించింది. భూముల అమ్మకాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మఠం నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. హథీరాంజీ మఠం భూముల అమ్మకం ఒక పెద్ద భూ కుంభకోణము అని మఠం తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరకు అమ్మారని దీన్ని నిలువరించాలి అని విజ్ఞప్తి చేశారు. ఆక్రమణల నుంచి మఠం భూములను కాపాడడం కష్టము అన్న ఏపీ ప్రభుత్వ వాదనతో ధర్మాసనం విభేదించింది. ఢిల్లీ నుంచి తిరుపతి వరకు లక్షల కోట్ల విలువైన మఠం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది అని కోర్టు అభిప్రాయపడింది.